హలో! హలో! ఎలా ఉన్నారు? ఇవాళ ఒక చిన్ని షీన్ హాల్ చేయబోతున్నాం. నేను విన్నదేంటంటే యూఎస్ఏలో మోస్ట్‌లీ బ్లాక్, వైట్, గ్రేస్ ఈ కలర్సే ఉంటాయని జెప్పి. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు గూడా షీన్ యూజ్డ్ టు బీ మై ఫేవరెట్. అప్పట్లో ఉండేది గదా! సో, లైక్ అఫోర్డబుల్ కమ్ మంచి ప్యాటర్న్స్ 2 ఉన్నాయనిపిస్తది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు షీన్‌లో చాలా మంచి యూనిక్ మోడల్స్ దొరుకుతాయనిపిస్తది. సో, ఇదొక డ్రెస్. ఇట్స్ నైస్. ఇట్స్ క్యూట్. దీని క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. థిక్ ఉన్నింది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ షార్ట్ డ్రెస్. ప్రాపర్ స్టాకింగ్స్‌తో పేరప్ చేసుకుంటే ఒక ప్రాపర్ వింటర్ డ్రెస్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ దీని ప్రైస్‌కి ఇట్ వాస్ రియల్లీ వర్త్. నాకైతే బిలో $10 పడింది. నెక్స్ట్ ఈ ఫ్లోరల్ డ్రెస్ తీసుకున్నా. ది ప్రింట్స్ అండ్ ఇది నెక్ లైన్ అండ్ దీస్ ఆర్ ది స్ట్రాప్స్. నాకు ఫ్లోరల్స్ అంటే ఇష్టం అనుకుంటా. సో, బేసికలీ నేను ఆర్డర్ చేసేటప్పుడు ఒక్కటైనా ఫ్లోరల్ తెలియకుండానే ఆర్డర్ చేసేసుంటా. అండ్ ఇట్స్ అ ప్రిటీ ఫ్లోయీ డ్రెస్. ఆల్మోస్ట్ $19 పడింది నాకైతే. నాకైతే ఈ టాప్ చాలా యూనిక్ అనిపించింది. చాలా ఫ్యాన్సీ, డిఫరెంట్ ఉన్నింది. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. సో, ఇలా క్యూట్ బోస్ వచ్చాయి. సో, దీస్ ఆర్ ది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ ఎక్కడున్నాయో, బాడీ ఎక్కడుందో, మెడ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి వేస్తే కానీ ఈ పీస్ అర్థమయ్యేలా లేదు. సో, లెట్స్ చెక్ దిస్. టాప్ అయితే చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నింది. ఇలా ఫ్లవర్స్ వచ్చింది. క్రాషే ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు. సో, తీసుకున్నా. నేనైతే ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ టాప్స్ అయితే ట్రై చేయలేదు. సో, ఉంచుకుందామా వద్దా అన్న డైలమాలో అయితే ఉన్నిన్నాను. ఇది $24 పడింది ఆల్మోస్ట్. ఏమంటారు? వర్తేనా? నాకైతే దీని క్వాలిటీ, కలర్, డీటెయిలింగ్ అండ్ ద ఫిట్ వాజ్ ఆల్సో టూ గుడ్. సో, నేను బేసికలీ ఐ యామ్ 5'2". సో, ఐఎమ్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ ద లెన్స్. ఎయిదర్ టూ లాంగ్ ఉంటుంది లేదా టూ షార్ట్ ఉంటుంది. సో, ఐ జస్ట్ వాంటెడ్ దట్ పర్ఫెక్ట్ నీ లెంత్. సారీ, యాంకిల్. క్వాలిటీ వైజ్ they're all price worthy. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీసెస్. అండ్ నేను ఇలాంటి డ్రెస్సెస్ చాలా చూసాను చాలా వెబ్సైట్స్లో. $90 అని, $120, $50 డిఫరెంట్ ప్రైజెస్లో అమ్ముతున్నారు. అండ్ లిటరల్ సేమ్ పీసెస్ అనిపించినాయి. షీన్లో అయితే నాకు $25-26 పడింది. క్లాతింగ్ ఐ థింక్ దట్ దిస్ ది ఓన్లీ పార్షియల్ ఆర్డర్. సో, బటర్ ఎల్లో ట్రెండింగ్ ఉన్నింది కదా! సో, అందుకు ఇది ఆర్డర్ చేశా. క్వాలిటీ నాట్ సో గ్రేట్ బట్ బానే ఉన్నింది. ప్రైస్ చూసి డిసైడ్ అవుదాం అనుకున్నా. బట్ దెన్ ఇంక ప్రైస్ చూసాక పర్లేదు వర్తే అనిపించి ఇంక ఉంచేసుకుందాం అనుకున్నాను. సో, అరౌండ్ $6 పడింది. అంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటే అటు ఇటు 500. ఇంకా మనకు అలవాటుగా క్యాలిక్యులేషన్‌లు సరేలే ఒక 500కి బానే ఉందేమో అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఆర్డర్ చేశా. సో, దీస్ ఆర్ ది వన్స్. Looks good. And I wanted to pair this with this. సో, నాకు బాగుంటుంది అనిపించింది. $19 పడింది. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. బట్ అస్సలు కంఫర్టబుల్ లేదు. సో, రిటర్న్ ఇచ్చేసా. ఐ డోంట్ థింక్ ఇది మిస్ చేసా. సో, ఫోన్ కేస్ ఆర్డర్ చేసా. సో, బేసికలీ దీని వెనకాల మిర్రర్ చూసి స్ప్రింగ్ కదా, సో ఈ ఫ్లవర్స్ అన్నీ క్యూట్ అనిపించి తీసుకున్నా. నెక్స్ట్ కమింగ్ టు దిస్ డ్రెస్. కలర్ఫుల్గా పేస్టల్ కలర్స్తో బాగానే ఉంది కానీ టూ ఓవరాల్ లేదా టూ మచ్ అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వేస్తానో లేదో, ఆ వన్ టైం కూడా వేస్తానో లేదో, ఎక్కడికి వేయాలి అన్న పాయింట్స్తో ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్.
సో ఈ మధ్య 3D ప్రింట్స్ ఆర్ 3D ఇలా ట్రెండ్ ఉంది కదా. సో దిస్ ఇస్ ది వన్. ఫ్యూ బ్రాండ్స్ ఫ్రమ్ షీన్ ఆర్ టూ గుడ్. అండ్ టాకింగ్ అబౌట్ షీన్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో అన్నిట్లో హై క్వాలిటీ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, బట్ కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. ఫర్ ఎవర్ 21 అని, మిస్గైడెడ్ అని, యాన్స్ టు ఆంట్రే, ఇలా కొన్ని ఉన్నాయి, ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఐ ఫీల్ దీస్ బ్రాండ్స్తో మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు క్వాలిటీ అని. క్వాలిటీ ఓకే కానీ బట్ ఐ ఫీల్ ఫిట్ వాజ్ వెరీ బ్యాడ్. సో ఇంక ఈ డ్రెస్ ఆల్రెడీ డైలమా ఉంది కాబట్టి డ్రాప్ అయిపోయా. ఇది డేజీ. సో దిస్ ఇస్ ది ఫ్రాక్. సో ఇది వ్రాప్ స్కర్ట్ టైప్స్ వచ్చింది. నాకు తెలియదు ఇది వ్రాప్ స్కర్ట్ అయి ఉంటుంది అని చెప్పి. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది స్కర్ట్ మీద. సో నైస్, బ్యూటిఫుల్. అని కింద ఫ్లీర్ వచ్చింది. ఇట్స్ నైస్. సో ఆ స్కర్ట్కి పేర్ చేసుకున్నామని చెప్పి ఈ టాప్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ ది బ్రాండ్ సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ ది టాప్. ఇలా ఫ్రంట్లో చైన్ లాగా వచ్చి అలాగే ఒక చిన్న పెండెంట్ లాగా వచ్చింది. ఐ డోంట్ నో దాన్ని ఏమంటారు. సో ఇట్ వాజ్ నైస్. చీప్గా ఏమి ఉండలేదు. ఇట్ వాజ్ నైస్, డీసెంట్. అండ్ నార్మల్గా వైట్ టాప్స్ థిక్ ఉండవు కదా, ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ఇది కొంచెం థిక్కే ఉన్నింది. సో ద క్వాలిటీ వాజ్ గుడ్. చెప్పా కదా యాన్స్ టు ఆ బ్రాండ్ కూడా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే. సో దిస్ వాజ్ గుడ్. This is another dress. Actually this looks similar to one of the dress నేను ఒకటి ఇండియాలో తీసుకున్నా. సో మాల్దీవ్స్ ట్రిప్లో వేసుకున్నా. సో ఐ ఫీల్ ఇట్స్ సో సిమిలర్ టు ద డ్రెస్. నా దగ్గర బ్లాక్లో ఉంది, బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నా, గ్రీన్ కలర్. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి దీని మీద. సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలాస్టిక్, బట్ కింద దాకా జిప్ ఉంది అనుకుంటా. సో ఇట్స్ ఈజీ టు వేర్. నాట్ షూర్ పడుతుందా లేదా అని చెప్పి ట్రై చేసాక అస్సలు ఫిట్ అవ్వలేదు. అండ్ ఆల్సో సిమిలర్ ఉంది. సో ఎందుకు అని చెప్పి రిటర్న్ చేసిద్దాం అనుకున్నా. థర్మల్స్ తీసుకున్నా. ఐ థింక్ దిస్ ఐ గాట్ ఫర్, నాకు చాలా మంచి డీల్కి వచ్చినట్లు గుర్తు. ఏదో ట్రై చేయలేదు, ట్రై చేసి చూడాలి. ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ $6 ఏదో వచ్చినట్టు గుర్తు. సో ఐ థాట్ మంచి డీల్ కదా, ట్రై చేద్దాం, ఏమైతే అది అవ్వని అనుకున్నాం. ఆర్డర్ హిస్టరీలో చూస్తే $4.5కే వచ్చింది యాక్చువల్లీ. కానీ షీన్తో ప్రాబ్లం ఏంటంటే అసలు ప్రోడక్ట్ చూసేటప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది, కార్ట్లో యాడ్ చేసాక ఒక ప్రైస్ ఉంటుంది, మళ్ళీ చెక్అవుట్ చేసేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. అదైతే భలే ఇరిటేటింగ్గా అన్వాయింగ్గా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? నెక్స్ట్ ఈ షార్ట్ తీసుకున్నా. చూడ్డానికి బాగానే ఉంది కానీ ఇట్ వాజ్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్. సో ఇంకా లైట్ తీసుకున్నా. సేమ్ ఈ వైట్ ట్యూబ్ టాప్ కూడా ట్రాన్స్పరెంటే ఉన్నింది. సో లేయర్ అప్ చేద్దామన్నా ట్రాన్స్పరెంట్ ఉన్నింది. అండ్ వీటితో పాటు ఐ గాట్ ఫ్యూ థింగ్స్. సో ఇవన్నీ తీసుకున్నాను. అసలు ఇది ఇలా లూజ్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఫిట్ చేసుకోవడానికి ఐ పుట్ ఇట్ ఓవర్ ఇయర్. సో ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాం. అండ్ ఇవి కూడా అడ్జస్టబుల్ థింగ్స్ జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి. కుర్తాస్ అవి ఇక్కడ ఆల్టరేషన్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ కాబట్టి. సో ఇవి సైడ్స్కి. అండ్ ఐమ్ నాట్ షూర్ వాట్స్ ఇన్ హియర్. అండ్ దీస్ ఆర్ మెటల్ స్ట్రాప్స్. And these are also for jeans or dresses ki. I'm not sure how this works. So this it's like this, I guess. Yeah, ila. And this I have to pin it to my dress. Oversized unta I can alter it or use it for emergency purposes. These are the things I've got from Shein. One second. So దీనికి ఇలా బో వచ్చి బీచ్ కలర్లో ఆర్ క్రీమ్ కలర్లో బాగుంది. మోస్ట్ ఆఫ్ ది అవుట్ఫిట్స్కి సూట్ అవుతుంది, జీన్స్కి ఆర్ డ్రెస్సెస్కి సూట్ అవుతుంది అనుకున్నా. కానీ చాలా లైట్ వెయిట్ అన్నట్టు అనిపిస్తుంది. మేబీ స్కిడ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా అమెజాన్లో వాటిల్లో చూసిన సేమ్ ప్రైస్ ఉంది, క్వాలిటీ ఇంకా అటు ఇటు సేమ్ ఉంటుందని చెప్పి ఉంచేసుకున్నా. సో నేను షీన్ నుండి ఇవి తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నిటికీ లింక్స్ నేను ఈ వీడియో కింద యాడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్. And I hope this video helps. Suppose me Shein wishlist lo similar items unte. Thank you for watching.